దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేసిన పరిస్థితి. తెలంగాణకు సంబంధించి కూడా అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో స్పష్టంగా ఖచ్చితంగా అంచనా వేసిన సిప్యాక్ సంస్థ కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళు కూడా ఒక ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా మనం చూస్తున్నాం. అదే అంశంపై ప్రస్తుతం మనం చర్చను కంటిన్యూ చేస్తున్నాం. నిరంజన్ రెడ్డి గారు మనం చూసాం ఇంతకుముందు సిప్యాక్ సంస్థకు సంబంధించిన అధినేత. ఆయన అనేక అంశాలు ప్రాతిపదికగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలను కలిసిన తర్వాత సర్వే వెల్లడించారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఎన్నికల ఫలితాలు అయితే మనకు రావాల్సి ఉంది, కానీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన ఈ ఫలితాల్లో కీలకమైన పాత్ర పోషించే అంశాలు మీ అంచనా ఏంటి? అంటే ఒకటి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ యొక్క అంచనాలు నిజమైనాయి. అప్పుడు మేము ఆశించింది, మేము ఊహించింది జరగలేదు. సో మరో 20-25 స్థానాలు సులువుగా వస్తాయనుకున్నాం మేము. 65-70 మధ్యలో ఉంటాం అనుకున్నాము. ఆయన 40 వస్తాయని చెప్పినారు. 39 కాడ ఆగిపోయినాం మేము. అంటే మరో 14 స్థానాలు స్వల్ప తేడాతో పోయినవి ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ఆయన ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే అయితే ఉందో, అసెంబ్లీతో పోల్చి చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆశాజనకంగా ఉంది. మాకు కూడా విశ్వాసం కలుగుతాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సరే చాలా మటుకు రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తాయని అనుకుంటున్నాము ఇప్పటిదాకా ఉన్న ఫలితాలను బట్టి. ఒక్కోసారి ఏదైనా జరగవచ్చు కూడా, చెప్పలేము. వేరే ఏదైనా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ యొక్క యాక్యురసీకి వాళ్ళు చెప్తున్నటువంటి రీజనింగ్ అయితే ఉందో అది అతుకుతూ ఉంది. ఒకటి ప్రధానమైనటువంటిది, చాలా నమ్మకం ఆశ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా తక్కువ సమయంలో తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేటువంటిది అది సర్వత్రా కనిపించింది. అందరి అంచనాలకు స్పష్టంగా కనిపించేది, కళ్ళెదుట ఉంది. ప్రజల ఆగ్రహాన్ని చూసినాం. ప్రత్యేకంగా రైతాంగ ప్రజలు కరెంటు లేక, సాగునీళ్లు అందక, సమయానికి పంటలు ఎండిపోయి, అకాల వర్షంతో నష్టపోయి, కొనేవాళ్ళు లేక, ఇచ్చిన యువక హామీ అమలు ప్రారంభం కాక, అది రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, బోనస్ కానీ ఏవి లేక, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటే ఎప్పటికప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా అంటే ఘోర వైఫల్యము అనేటువంటిది ప్రజలు అంటే ఇక వాళ్ళకి నమ్మశక్యం కాలే, డైజెస్ట్ కాలే. వాళ్ళకు డైజెస్ట్ కాలే. ఇంతకుముందు వారు మాట చెప్పినారు, ఏ కారణాల చేత అయితే కేసీఆర్ ప్రభుత్వం వద్దు అనుకొని కాంగ్రెస్ ఓటేసినారో ఆ ప్రజలలో చాలా మంది మొన్న ఎన్నికలలో చూస్తే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపము, కొందరికి అపరాధ భావన, కొంతమంది కడుపులో చల్లగదలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అన్ని మేలు జరిగినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ఓడిపోవాలని కోరుకున్నారు. వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసినారు కూడా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళే మొదటి విక్టిమ్స్ అయినారు. ఉదాహరణకు ఎక్కువ భూమి రైతు బంధు తీసుకున్నాడు, కిలాభం మాట్లాడి ఇప్పుడు వారికి రైతు బంధు రాలే. అంటే ఫస్ట్ విక్టిమ్స్ వాళ్ళే అయినారు. ఉద్యోగులలో ఒక బలమైన సెక్షన్. ఇక కాంగ్రెస్ వస్తే మొదటి వారంలోనే వాళ్ళ కోరికలను నెరవేరుతాయన్నంత ఆశగా ప్రచారం చేసిన వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయి. అట్లా తక్కువ సమయంలో అతి ఎక్కువగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి తొలి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో ఉంది. భారతదేశంలో చాలా ప్రభుత్వాలకు 5 ఏళ్ల కాల పరిమితిలో 2 ఏళ్ల తర్వాతనో 3 ఏళ్ల తర్వాతనో అట్లా క్యుములేటివ్గా 5th ఇయర్ వచ్చేటప్పటికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఒకటర్మికే కుప్పకూలిపోయిన ప్రభుత్వాలను చూసినాం. కానీ 3-4 నెలలకే భరించరానంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. అయితే ఇక్కడ ఎన్నికలు పార్లమెంట్ అయిపోయినాయి. మరి జాతీయ అంశాలను ఏమన్నా ప్రజలు కొంత తీసుకున్నారా అనేటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రచారం, బీజేపీ చేసినటువంటి ప్రచారం ఇదంతా కూడా చూస్తే కాంగ్రెస్ మీద ఉండేటువంటి వ్యతిరేకత ఏమన్నా బీజేపీకి టర్న్ అయి ఉంటుందా అనేటువంటిది ఒక సందేహంలాగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రజాక్షేత్రంలో చూస్తే మాత్రం మేము కేసీఆర్ని ఓడించే పొరపాటు చేసినాం, మళ్ళీ ఇస్తామా కాంగ్రెస్, మేము మళ్ళీ కేసీఆర్కి ఇస్తాం అనేటువంటి మాట సమాజంలో భిన్న వర్గాల నోటి నుంచి వచ్చింది. అది ట్రాన్స్లేట్ అయి ఉంటుందని మేము నమ్ముకుంటున్నాం. వారు చెప్పినటువంటి మాట కూడా దానికి కోరిలేట్ అయ్యేటట్లుగా ఉంది. కాబట్టి అద్భుతాలు జరుగుతాయని అయితే నేను నమ్ముతున్నా. పాపారావు గారు, మనం చూసాం జాతీయ స్థాయిలో అనేక రకాల ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కానీ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వే సంస్థ ఇస్తున్న ఈ ఎగ్జిట్ పోల్కు సంబంధించిన అంచనాను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈ 5-6 నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, ప్రజల్లోని ఆలోచనలు ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా మారే అవకాశం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు? మోసపోయామని జనం కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో బలంగా, గాఢంగా నమ్ముతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. కదిలిస్తే తిడుతున్నారు.
కదిలిస్తే తిడుతున్నారు, ఎక్కడ కదిలిస్తే అక్కడ జనం కాంగ్రెస్ పార్టీని మామూలుగా పెద్ద పట్టించుకోరు. ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి నడుపుతారు. ఎలక్షన్లో బాగా ముందు మాట్లాడతారేమో కానీ ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. తిట్లు మామూలు తిట్లు కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అయితే బలంగా వ్యతిరేకత వచ్చింది. దానిలో వ్యతిరేకత రావడంతో పాటు వీళ్లలో చాలామంది ఇప్పుడు ఎవరైతే సారిందా చెప్పినట్టు కడుపులో చల్లగదలకుండా కూర్చొని పని పాట లేకుండా రాజకీయాలు అంటే సొల్లు అంటాం కదా, ఏదో సొల్లు మాట్లాడటం అలవాటయ్యి దానికి తోడు మనకి కొంతమంది మేధావి వర్గం హైదరాబాద్ నుంచి తయారయ్యి వాళ్ళు ప్రజాస్వామ్యం అని రకరకాల అంటే లేనిపోని అన్ని ఉపన్యాసాలు ఇస్తే ఈ సొల్లుకి హైదరాబాద్ నుంచి కావాల్సిన సందేశం వెళ్ళటంతో ఆ ఓట్లు వేశారు వ్యతిరేకంగా బీఆర్ఎస్కి. కానీ వాళ్ళ షాకర్ ఈ సొల్లు మాట్లాడిన వాళ్ళలోనే కొంతమంది వాళ్ళు వచ్చి కాంగ్రెస్ నాయకులతో డయాసుల మీద ఘర్షణ పడి ఏం చేయాలో తెలియక వాళ్ళతో పోట్లాడతా అది ఇదని చెప్పి మేము ఒక రకంగా తెలంగాణ మోసపోయిందని ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు. తెలంగాణ మోసపోబోతుంది రేవంత్ రెడ్డి కోటేస్తే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోటేస్తే అని చెప్పి ముందు నుంచి మనం చెబుతానే ఉన్నాం. ఇదే వేదిక మీద ఇదే ప్లాట్ఫామ్ మీద మీరు యాంకర్గా ఉండగా తెలంగాణ ద్రోహులంతా ఒకటవుతున్నారో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాట్లాడుకున్నాం. మనం ఒక డిబేట్ నా దగ్గర ఉంది, అది మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా నేను మాట్లాడిన దానిలో ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్తో సహా సెప్టెంబర్లో జరిగిన డిబేట్ ఇది. కొత్త యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చినాయి. మోసకారి జనాలంతా దొంగలంతా ఒకటై ఈరోజు కేసీఆర్ని టీఆర్ఎస్ని కూల్చేయడానికి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. ఈ కుట్రలో వీళ్ళంతా భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూడా ఒక మీటింగ్లో మాట్లాడతా 2 రాష్ట్రాల్లో మనం ఉంటే మినహా ఈ రాష్ట్రాలు కలవనే మాట మాట్లాడాడు అనేది కూడా నేను ప్రస్తావించే దానిలో. అంటే అతని కోరిక తెలంగాణలో కాంగ్రెస్ ముసుగులో టీడీపీ, ఆంధ్రప్రదేశ్లో తను అధికారంలో ఉంటే ఒక కుట్ర చేయాలి, పూర్తిగా తెలంగాణ సాధించుకున్న విజయాల్ని తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయాలని ఆలోచన ఉందనేది ఆ రోజు మాట్లాడాము. అది ఎవరైతే నేను చెప్పానో వాళ్ళకు కూడా పంపే వీడియో ఇప్పుడు కాదు, నేను అప్పుడే చెప్పాను. ఆయనతో కూడా మాట్లాడే గతంలో కూడా నేను ఎందుకు చేస్తున్నారు మీరు ఈ పనులని. ఇంత దుర్మార్గమైన దీనిలో ఈరోజు ఏంటంటే తెలంగాణ ప్రజలు గుర్తించిన దానిలో అసలు వీళ్ళ మాట వినే ప్రసక్తే లేదు. ఇట్లాంటి వాళ్ళ మాట ఎవరు వినరు. ప్రజలు గుర్తించారు. ఇందా సార్ చెప్పినట్టు గిల్ట్ ఉంది లోపల ప్రజలకి, గిల్ట్ ఉంది, అపరాధ భావం. అసలు మామూలు ప్రజలను మనం అలా అనకూడదు, కానీ వాళ్ళే ఫీల్ అవుతున్నారు. తప్పు చేసాం అంతే. అన్నం పెట్టోడు సొన్నం పెట్టామని కామెంట్లు రాస్తున్నారు కింద. మనం వీడియో పెడితే కేసీఆర్ గారి గురించి మంచిగా నిజమే మేమే పాపం చేసాం, అన్నం పెట్టినోడు సొన్నం పెట్టామని కామెంట్ కూడా పెట్టారు నా వీడియో కింద. ఇది జనం ఫీల్ అవుతున్నారు. ఇట్లాంటప్పుడు మామూలు పరిస్థితుల్లో అయితే ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా, ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు కాబట్టి సహజంగా కాంగ్రెస్ వ్యతిరేకమైన నీజర్క్ రియాక్షన్ ఇంకో జాతీయ పార్టీ అయినా బీజేపీకి వెళ్ళేది వాతావరణం మామూలు అయితే. కానీ ఇక్కడ ఏంటంటే మీకు అన్నం పెట్టేవాళ్ళు ఆ గిల్ట్ వల్ల అది బీజేపీకి పోదు. పైగా నిన్నగాక మొన్న నికరమైనటువంటి స్థిరమైనటువంటి రోజువారీ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ చూపించిన కేసీఆర్ని కాదనుకుని వాళ్ళు బీజేపీ ఓటు పోవటానికి కారణం కూడా లేదు. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఒకటి తెలంగాణ భావన. ఆ తెలంగాణ భావనకి 100% రిప్రజెంటేటివ్ కేసీఆర్ గారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకో వాళ్ళని తలుచుకోరు. తెలంగాణ అంటే తెలంగాణ నచ్చనోడు తిట్టేది కేసీఆర్నే, తెలంగాణ కావాలనుకునేవాడు కేసీఆర్తోనే ఉన్నాడు. అందుకని ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ మరి అంటే నాకు కూడా డౌటే. ఎందుకంటే మరి నీజర్క్ రియాక్షన్ బీజేపీకి వెళ్ళదు. ఎందుకంటే ఈ గిల్ట్ ఫీలింగ్ అనేది కానీ మొత్తం ఓవరాల్గా ఒక బలమైనటువంటి ఓటు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక తుఫాన్ నడుస్తుంది, సైలెంట్ తుఫాన్ నడుస్తుంది, ఒక ఆత్మశోధన, ఒక తుఫాను, ఒక భీకరమైన గ్రౌండ్ లెవెల్లో మీరు కదిలిస్తే పేలిపోయే వాతావరణంలో జనాల ఆలోచనలు ఉన్నాయి. ఇట్లాంటి స్థితి అది టీఆర్ఎస్కి మాత్రమే అనుకూలం, బీఆర్ఎస్కి మాత్రమే అనుకూలం. ఇంకోళ్ళకి వేరే రకంగా పోయే అవకాశం లేదని నమ్ముతున్నాను. అలా కాకుండా జరిగితే ఇంకా చాలా కాలం పాటు తెలంగాణ ఇబ్బందులు కొనసాగుతాయి. చాలా కీలకమైన అంశాలు చెప్పారు. బీఆర్ఎస్ తప్పకుండా ఈ ఎన్నికల్లో అత్యంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు పాపారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో కీలకమైన సంస్థ సిప్యాక్ అంచనా వేస్తున్న ఎగ్జిట్ పోల్స్పై కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ఆ డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఒకసారి గన్ పార్క్ వెళ్దాం. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్దకి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకునేందుకు, ఘనంగా నివాళులు అర్పించుకునేందుకు ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు.
వారికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. గన్ పార్క్ నుంచి సచివాలయం ముందున్న అమరజ్యోతి వరకు కూడా ఈ క్యాండిల్ ర్యాలీ జరగబోతోంది. ఈ క్రమంలోనే సబ్బండ వర్ణాలన్నీ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది అమరవీరులకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటుగా ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. న్యాయవాదులు, అలాగే డాక్టర్లు, వివిధ రకాల జేఏసీల రూపంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్, మనం చూస్తున్నాం గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణలోని సబ్బండ వర్గాలన్నీ కూడా ఈరోజు గన్ పార్కు చేరుకున్న పరిస్థితి. దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా అమరుల త్యాగాలను మరోసారి స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గన్ పార్క్ వద్ద క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం యావత్తు కూడా ఈరోజు కదిలి వచ్చిన సందర్భం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, అలాగే ఇతర మాజీ మంత్రులతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు ఇప్పటివరకు మనం గన్ పార్క్ నుంచి లైవ్లో చూసాం. దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సందర్భం కనిపిస్తోంది. అయితే తెలంగాణకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేసిన సిప్యాక్ అనే సర్వే సంస్థ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై కూడా సర్వే నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శాంపిల్స్ సేకరించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సిప్యాక్ సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మనకు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సిప్యాక్ సంస్థ అధినేత కిరణ్ గారు. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్.
కిరణ్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సందర్భం. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన సర్వే అనేది అత్యంత ఖచ్చితంగా ఉన్న సందర్భం కూడా ఈరోజు మేము చూస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీ అంచనా ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి అంశాలు కీలకమైన పాత్ర పోషించే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉన్నట్టుగా మీరు అంచనా వేస్తా ఉన్నారు? సార్, ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి గ్రామాలు, మండల స్థాయి కేంద్రాలు, ప్లస్ టౌన్లు, స్లమ్ ఏరియాలు, ప్లస్ సిటీ బస్తీ ఏరియాలు అన్ని బీఆర్ఎస్ అనుకూలంగా వచ్చాయి సార్ ఓటింగ్. ఒకటి సార్. రెండోది ఏమంటే సార్, మెయిన్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ కల్పిస్తుంది సార్. ఇది సార్. ఓకే. తర్వాత అంటే అత్యంత ముఖ్యంగా ఏమైందంటే సార్, పెన్షనర్స్ 2,500 రూపాయలు నుంచి 4,000 రూపాయలు చేస్తారన్న అది మాట అనేది కూడా లేదని చెప్పి పబ్లిక్ బాహటంగానే చెప్తున్నారు సార్. ఓకే. మెయిన్ ఇప్పుడు బీఆర్ఎస్ కి అండగా నిలబడింది మహిళలు ప్లస్ రైతులు సార్. వీళ్ళిద్దరూ అంటే వీళ్ళు నిలబడడం వల్ల బీఆర్ఎస్ అనేది అంత స్థాయిలోకి వెళ్తుంది సార్. ఇప్పుడు 10 సీట్ల వరకు వెళ్తుంది సార్. ఓకే సార్. కిరణ్ గారు, శాంపిలింగ్ ఎంత తీసుకున్నారు? మీ శాంపిల్ సైజ్ ఎంత అండి? శాంపిల్ సైజ్ వచ్చేటప్పటికి 1,00,000 మీద వరకు ఉంది సార్. 1,13,000 వరకు ఎగ్జిట్ పోల్ చేస్తున్నాం సార్ మేము. ఓకే. అంటే ప్రతి లోక్సభ నియోజకవర్గానికి సుమారు 7,000 నుంచి 8,000 లోపల శాంపిల్ తీసుకున్నాం సార్. ఓకే. ఓకే. అలా 16 పార్లమెంట్ తీసుకోవాలి సార్. ఒక పార్లమెంట్ అనేది హైదరాబాద్ ఎంఐఎం గెలుస్తుంది కాబట్టి 16 పార్లమెంట్ మేము చేస్తున్నాం సార్. ఎస్, మీరు రైతులు అలాగే మహిళలకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వాళ్ళను ప్రభావితం చేసిన అంశాలు కావచ్చు, వారిలో వచ్చిన మార్పు, వాళ్ళ వైఖరిలో వచ్చిన మార్పు కావచ్చు, ఎట్లా అంచనా వేస్తా ఉన్నారు సార్? మార్పు అంటే ఏమీ లేదు సార్. స్టార్టింగ్ వచ్చేటప్పటికి జనవరి వరకు అంటే మొత్తం ఓటింగ్ అంతా నిశ్శబ్దంగానే ఉంది సార్. ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే డిసెంబర్ 9 హామీలు ఎప్పుడైతే నెరవేర్చలేదో, డిసెంబర్ 9 డెడ్ లైన్ ఎప్పుడైతే పెట్టారో, హామీలు ఎప్పుడైతే నెరవేర్చలేదో అప్పటి నుంచే ప్రజల్లోకి వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది సార్. అప్పటి నుంచే ప్రజలకు కూడా అంటే అప్పటి నుంచి ఓటర్లు కూడా బీఆర్ఎస్ మీద అనుకూలంగా వచ్చింది సార్. మెయిన్ ఒకటే సార్, కరెంటు సమస్య సార్, నీటి సమస్య సార్. బస్తీలు, స్లమ్ ఏరియాలు ప్లస్ గ్రామాలు వాళ్ళు ఏమంటున్నారంటే సార్, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా ఉన్నా, కరెక్ట్ కాదంటలేదు, కాకపోతే మేము నీటి ట్యాంకర్లు తోలించుకుని నీళ్లు వాడుకుంటున్నాం మేము. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలు కేసీఆర్ గారు గవర్నమెంట్, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంట్ తీయలేదని ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు సార్. 2020 సంవత్సరంలో డిసెంబర్ లో ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్ లో ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా కరెంట్ తీయలేదని మాట ప్రజలు కరెక్ట్ చెప్పారు సార్. ఒకటి సార్. రెండోది ఏమంటే సార్, ఎంత ఎండాకాలం అయినా కానీ, ఎంత మండు టెండర్లు అయినా కానీ ఒక నిమిషం కరెంట్ తీయలేదు. మెయిన్ బీఆర్ఎస్ కి అండగా నిలబడింది కరెంట్ కోతల వల్ల. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సార్ బీఆర్ఎస్ కి నిలబడింది కరెంట్ సమస్యల మీద నిలబడింది సార్. అంటే అప్పుడు కేసీఆర్ గారు అయితే 10 సంవత్సరాల నుంచి వచ్చిన దాని ఏమంటారు, 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ఒక్క నిమిషం కూడా 10 సంవత్సరాల్లో ఒక్క సెకండ్ కూడా కరెంట్ తీయలేదని మాత్రమే చెప్పారు సార్. అంటే మెయిన్ కరెంట్ సార్. రెండు నీటి సమస్య సార్. మూడోది వచ్చేటప్పటికి సార్, మహిళా బస్సు ఫ్రీ పథకం వల్ల అక్కడ మహిళలే సరిగ్గా కూర్చోలేకపోతున్నారు. బస్సులు 10 బస్సులకి 2 బస్సులు మాత్రమే ఇచ్చి అదొక దాన్ని ఏమంటారంటే సార్, అంటే అభూత కల్పనకి చేశారు సార్ అది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అంటే మాకు వ్యతిరేకం కాదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నారు సార్ మీకు. బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా 11 సీట్లు గెలుస్తుందన్నమాట వాస్తవమే సార్. రైట్. ఇతర పార్టీలకు సంబంధించి మీ అంచనా ఏంటి? అలాగే పోలింగ్ శాతాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మీ సర్వే సంస్థ అంచనా వేస్తోంది? పోలింగ్ శాతం వచ్చేటప్పటికి సార్, ఇప్పుడు స్టార్టింగ్ 9 గంటల నుంచి 11 గంటల వరకు పోలింగ్ అనేది పొద్దున్న 6:45 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఆర్ఎస్ పోలింగ్ అయిపోయింది సార్ ఆల్రెడీ. అప్పుడు బీఆర్ఎస్ శాంపిల్స్ ఎక్కువ వచ్చాయి సార్. మొత్తం అటు కాంగ్రెస్ సంబంధించిన కేడర్, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీ సంబంధించిన వాళ్ళు కానీ బీఆర్ఎస్ వేస్తామని డైరెక్ట్ గా చెప్పారు సార్. ఒకటి సార్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఆర్ఎస్ ఓటింగ్ పడింది సార్. అంటే 65% ఎప్పుడైతే మీకు వచ్చిందో అది మొత్తం మాస్ ఓటింగ్ బీఆర్ఎస్ కలుస్తుంది సార్. నెక్స్ట్ సార్, మాస్ ఓటింగ్ ప్లస్ మధ్యతరగతి ఈజీ కొట్టు బీఆర్ఎస్ దింది సార్. క్లాస్ ఓటింగ్ లో కూడా బీఆర్ఎస్ కి పడింది సార్ కొంతవరకు. రైట్. కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వివరాలు అందించినందుకు. రైట్, మనం చూస్తున్నాం సిపిఎక్ సర్వే సంస్థకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు టీ న్యూస్ స్క్రీన్ పై మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మరో రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు.
శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం చూసాం అనేక ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అంత ఖచ్చితంగా ఇచ్చిన సంస్థ ఇస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అసెంబ్లీ ఎన్నికల నాటికి, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎలాంటి మార్పు కావచ్చు, ఆలోచనల్లో కావచ్చు, ప్రజల్లో వచ్చిన మార్పును మనం ఏ విధంగా అంచనా వేయాలి? సీతారాం గారు, ఇప్పుడు చాలామంది ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ ఇప్పుడు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. ఈ క్షణంలో ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉన్నారు. మన టీ న్యూస్లో ఈ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, తెలంగాణలో బీఆర్ఎస్కి వచ్చే సీట్లు, ఇవి చూసి చాలామంది అంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఇది సాధ్యమేనా అన్న భావనలు అయితే ఉంటారు. అయితే సిప్యాక్కి సంబంధించి ఇప్పుడు ఆయన చెప్పారు, మన దగ్గర కూడా ఉన్నాయి స్టాటిస్టిక్స్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కి 40 సీట్లు వస్తాయంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ నమ్మలేదు. బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, జనాలు కూడా చాలా వరకు మరి 40 కనీసం 60 అన్నా రావా అని అనుకున్నారు. సిప్యాక్ వాళ్ళది ఆ రోజు నమ్మలేదు, ఈ రోజు కూడా నమ్మశక్యంగా లేదు వాస్తవంగా అనిపించేది. కానీ ఒక ఆశాజనకమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మహాభారత యుద్ధం జరగడానికి ముందు శ్రీకృష్ణుడు రాయబారానికి పోతాడు. ఆయన చెప్తాడు, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, అశ్వత్థామ ఎంతమంది ఉన్నా సరే మీరు ధర్మం తప్పినారు కాబట్టి మీకు పరాజయం తప్పదని చెప్తాడు. కౌరవుల వైపు 18 అక్షౌహిణీలు ఉంటాయి, వీళ్ళ దగ్గర 7 అక్షౌహిణీలే ఉంటాయి. అందరూ అనుకుంటారు వాళ్ళేడ గెలుస్తారు అనుకుంటారు. కానీ ఏం జరిగింది? ఈ ధర్మ చింతన, న్యాయాన్యాయాలు ప్రజల జీవితాల్లో గత 10 ఏళ్లలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అనే బేరీజు ప్రజలు గనక నిజంగా కిరణ్ గారు చెప్పినట్టుగా గనక ప్రజలు నిజంగా ఆ బేరీజు వేసుకుని ఉంటే అన్ని సెక్షన్స్, అది పెన్షనర్లు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, కొంత ఆలోచనాపరులైన మేధావులు, విద్యార్థులు కావచ్చు, అన్ని సెక్షన్స్లో కూడా ఇప్పుడు పెట్టినోడు పెట్టిండు అనేటోడు ఉంటాడు, పెట్టినోడు పెట్టలేదు అనేటోడు కూడా ఉంటాడు. సో ఆ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఒకటి చూడాలి తప్ప యాక్చువల్గా ఇది నిజంగా అంటే ఒక విశ్లేషకుడిగా నేనేమనుకుంటానంటే ఇది ఏదైతే వీళ్ళు చెప్తున్నారో 11 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయని అది నిజంగా స్వాగతించదగిన అంశం. ఎందుకంటే కేసీఆర్ గారి మీదనో లేదా బీఆర్ఎస్ పార్టీ మీదనో ఉండే అభిమానం వల్ల నేను మాట్లాడడంలా. ఎందుకంటే 11 సీట్లు వస్తేనే ఇప్పటి వరకు తెలంగాణ ఏదైతే 5-6 నెలల్లో భ్రష్టు పట్టిపోయిందో అది కొంచెం గాడిన పడే అవకాశం ఉంటుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. సరే 4వ తారీఖు అంతా తెలిసిపోతుంది. కానీ ఒకటైతే చాలా నాకు ఒక రకంగా నాకేమనిపిస్తుంది అంటే ప్రజలు తీవ్రమైన కోపంలో ఉన్నారు, ఆగ్రహవేశాల్లో ఉన్నారనేది నిర్ద్వంద్వం, దాంట్లో రెండో ఆలోచన లేదు. అయితే వాళ్ళు ఎంత మేరకు తిరుగుబాటు చేసిండ్రు, ఎంత మేరకు సైలెంట్ ఓటు పడ్డది అనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. ఆయన 1,00,000 పైగా శాంపిల్స్ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ తీసినారు. అన్ని దశల్లో ప్రీ పోలు, అన్ని ఎగ్జిట్ పోల్ అన్ని కలిపి 4 లక్షల శాంపిల్స్ వరకు తీసామని ఆయన చెప్పారు కిరణ్ గారు. ఈ 4 లక్షల శాంపిల్స్ సైంటిఫిక్గా జరిగి ఉంటే ఆయన ఏవైతే స్టాటిస్టిక్స్ చెప్తున్నారో, ఏవైతే కారణాలు చెప్తున్నారో అవన్నీ కూడా నిజంగా వాస్తవాలే. అది నిజమవ్వాలనే కోరుకుందాము. చాలా ఆశాజనకంగా ఉంది అయినది. నేను అందరికీ కూడా ఈ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ధర్మం అనేది గెలవాలండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. న్యాయం గెలవాలా, ధర్మం గెలవాలా, ప్రజా సంక్షేమం కోసం ఎవరు పాటుపడుతున్నారో వాళ్ళని ఆదరించాలా. ఆ విచక్షణ తెలంగాణ సమాజానికి ఉన్నది, ఆ చైతన్యం తెలంగాణ సమాజానికి ఉన్నదని రేపు ఫలితాల్లో ఇది వాస్తవం అయితే ప్రూవ్ అవుతుంది. రైట్, చాలా కీలకమైన అంశాలు చెప్పారు. అందరి చూపు కూడా ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలపైనే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సిప్యాక్ అనే సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపై ప్రస్తుతం మనం చర్చను కంటిన్యూ చేస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు, మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఖచ్చితంగా అంచనా వేసిన సర్వే సంస్థ ఇస్తున్న ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు? ఎలాంటి అంశాలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని మీరు భావిస్తూ ఉన్నారు? సీతారామరాజు గారు, మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు, అదేవిధంగా టీనీస్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సిప్యాక్ అంశాన్ని మొదటగా పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్
సర్వే చేసినటువంటి సంస్థలు ఇస్తున్నటువంటి మన ఒక్క తెలంగాణకు సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఇప్పుడు జరిగాయి కాబట్టి, ఒక ఎంపీ అనేది మనకు తెలంగాణలో జరిగితే అసెంబ్లీ కూడా ఏపీలో జరిగాయి కాబట్టి ఎంత గందరగోళంగా అయోమయంగా ఒక ముగ్గురు ఇటు వెయిట్ వేస్తే ఒక ముగ్గురు అటు వెయిట్ వేసి ఆ విధంగా ఇచ్చినటువంటి విధంగా ఉంటుంది. వాస్తవానికి గతంలో ఉండేటటువంటిది ఏంటంటే సర్వే చేసినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క విశ్వసనీయత, శాంపిల్ కలెక్షన్, టోటల్ పర్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఓటర్స్ ఉన్నారు ఒక నియోజకవర్గంలో, 1% తీసుకున్నారా, 0.2% తీసుకున్నారా, ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, తీసుకున్నటువంటి వాళ్ళలో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, వర్గాలు కూడా, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఇల్లిటరేట్స్ ఎంతమంది, అర్బన్ ఓటర్ ఎంత, రూరల్ ఓటర్ ఎంత, నిరుద్యోగులు ఎంతమంది, ఎంప్లాయీస్ ఎంతమంది, బిజినెస్ వాళ్ళు ఎంత, ఇదంతా కూడా వాళ్ళు బహిర్గత పరిస్తే అందులో శాంటిటీ తెలుస్తుంది. అలా కాకుండా ఇవాళ రేపు ఏమైపోతుందంటే, సరే కొందరికి ఇన్ని రోజులు ఆగే ఓటేసిన తర్వాత ఇక మొత్తం మరకపోయింది, అంత పోయింది, నేను ఓటేసిన విషయం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఫలితాలు రాబోతున్నాయి, ఇంకా మిగిలింది 2 రోజులే కదా ఎగ్జిట్ పోల్స్. వాటికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నీదొక పార్టీ, నీకు ఒక 2 సంస్థలు తోక సంస్థలు, నాదొక పార్టీ, నాకు ఒక 3 తోక సంస్థలు, ఇక యూట్యూబ్ మయము, సోషల్ మీడియా మయము, కొట్టి 2 రోజులు నిద్రపోయేటట్టు చేస్తారు. కానీ తర్వాత 3వ రోజు అయితే ఆటోమేటిక్గా మనకు వాస్తవాలు వస్తాయి కదా. రైట్. సిప్యాక్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఎందుకంటే మనకు 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందాక పెద్దలు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ రోజు మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు, మనకి ఇన్ ద సెన్స్ ఎవరైతే ఎక్కువగా అభిమానించేటటువంటి వాళ్ళు, అవతల ఇంకొక పార్టీని ఎక్కువగా అభిమానించే వాళ్ళు మాకు ఎక్కువ వస్తున్నాయంటే వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు. అందులో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. ఆ రోజు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 40 సీట్లు మాత్రమే పరిమితం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆ రోజు వాళ్ళు ఇచ్చారు. 66 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ పోవచ్చు అని వాళ్ళు ఇచ్చారు. 1 సీటు టీఆర్ఎస్కు, అంటే ఈ రోజున బీఆర్ఎస్కు తగ్గింది, 3 సీట్లు కాంగ్రెస్కు తగ్గాయి, 4 సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి 7 సీట్లు వచ్చాయి ఉదాహరణకు. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనేది 1% ప్లస్ అండ్ మైనస్ కామన్గా వస్తూ ఉంటుంది. అది మనకు ప్రామాణికతగా తీసుకుంటే, అదే వాస్తవం అనుకుంటే, ఈ రోజు ఇచ్చినటువంటి దాన్ని కూడా వాస్తవానికి ఒక +2, 1 or 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కానీ అందరు ఇప్పుడు మనకేమైపోయిందంటే, నేను ఒక 4-5 సంస్థలు, ఎందుకంటే మనం సుదీర్ఘంగా రాజకీయాలకు పరిశీలిస్తూ ఉన్నాం దగ్గర నుంచి, వాటితో పాటు ఈ సర్వే సంస్థలతో సంబంధం ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే, సీతారామరాజు గారు వాళ్ళతో మాట్లాడితే, అన్న అసెంబ్లీ ఎన్నికలను చూసినాము, మిగతా వాటిని చూసి మేము ఏదో ఇచ్చినాం అనుకుని అయితే ఫీల్డ్లోకి మేము పోలేదని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు రాను వాళ్ళు రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు, ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు, ఏదో మీరు పెట్టి ఒక శాంపుల్ అని పెట్టేసి ఇస్తూ ఉన్నారంటే అట్లే వస్తాయి అనుకుంటారేమన్నా అంటారు. ఇందాక శ్రీశైల్ రెడ్డి గారు, అదేవిధంగా మనకి ఇప్పుడు కిరణ్ గారు సిప్యాక్ సంబంధించి చెప్పిన దాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు ద్వేషం పెరిగిందా, ప్రేమ పెరిగిందా, కేసీఆర్ గారు అంటే అభిమానం పెరిగిందా, ద్వేషం పెరిగిందా, మనం చూడాల్సినటువంటి 1-2 monthsలో జరిగినటువంటి పరిణామాలను ప్రజలు గమనించగలిగారు. దురదృష్టం ఏంటంటే ఈ సర్వే సంస్థలు గమనించలేకపోయాయి, ఓటింగ్ సరళిని పరిశీలించలేకపోయారు. ఓటింగ్ దగ్గర లైన్లో నిలబడేటువంటి అవ్వ, అక్క, పెద్దమ్మ, తాత ఏమనుకుంటారు పరిశీలించలేకపోయారు. వాళ్ళ ఇష్టానుసారంగా 0 or 1, 1 0 రావచ్చు, 1 0 రావచ్చు, 11 కాడ 7 రావచ్చు, 6 రావచ్చు, వేరే విషయం. కానీ వాళ్ళు బహిర్గత పరిచేటటువంటి క్రమంలో ఈ శాంపిల్ కలెక్ట్ చేసినటువంటి దానిలో ఉన్నటువంటి వాస్తవాలను కూడా తెలంగాణ సమాజానికి, ఎక్కడైతే వాళ్ళు సర్వే చేశారో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సమాజానికి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుండేదని నాకు ఉన్నటువంటి అంశం. నిక్కచ్చిగా నేను చెప్పగలుగుతాను, ఇక్కడ ఉన్నటువంటి దానికి సిప్యాక్కు దగ్గరగా కానీ +or-2-3% ఆఫ్ ఓట్స్ తోటి ఖచ్చితంగా 6 నుంచి 7 సీట్లకు తగ్గకుండా 11కు పోయినా మనం ఆశ్చర్యపోకుండా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ అన్ని అంశాలు 6 గ్యారెంటీలను పక్కన పెట్టి వీళ్ళు సర్వే చేశారేమో అనిపిస్తూ ఉంది. ప్రజల యొక్క మనసును పట్టుకోకుండా సర్వే ఫలితాలు ఇచ్చారేమో అనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి గతంలో ఎలా ఉంది, ఈరోజు కేసీఆర్ గారు పక్కనుంటే అందేటటువంటి పథకాల ఫలితం ఎలా ఉందని దూరంగా పెట్టి వీళ్ళు సర్వే చేశారేమో అనిపిస్తుంది. వీటి ఎవరి మీద నేను దుమ్మెత్తిపోయి తలుసుకోలేదు. నేను ఇందాకే చెప్పాను, ఓటేసిన మార్కే పోయింది. ఈ 2 రోజులు, 1 రోజు 2 రోజులకు వచ్చిన నష్టం ఏం లేదు. వాస్తవ ఫలితాలను కూడా దగ్గర నుంచి చూద్దాం. కానీ వాస్తవం ఏంది అనేటటువంటిది తెలంగాణను కాపాడడానికి కానీ, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టడానికి కానీ, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడానికి కానీ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేటటువంటి పేరు కేసీఆర్ గారు అనేది మర్చిపోవద్దు. అది ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, మనం మర్చిపోతే ఎవరేం చేయలేరు. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయాయి, ప్రజల ఆలోచన విధానం కూడా మారిపోయింది అనేది సిప్యాక్ సర్వే సంస్థ చెప్తున్న కీలకమైన అంశం. మీ అంచనా ఏంటి, మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇది? అంటే స్పష్టంగా ఏంటంటే వాళ్ళు అమలుగానే హామీలు ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు అటువైపు మొగ్గిండ్రు, అది వాస్తవం. మనం రిజల్ట్ కూడా వచ్చింది.
ఎందుకంటే జస్ట్ 1.5% మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మనం అది మ్యాథమెటిక్స్. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడినట్టు సిప్యాక్ సర్వే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి నచ్చకపోయినా వాస్తవము. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆపోజిషన్ ఏవైతే పార్టీలకు నచ్చకపోయినా వాస్తవం. అంటే వాళ్ళు ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు వాళ్ళు సైంటిఫిక్ మెథడాలజీలో చెప్పిండ్రు. అంటే ఇంతకుముందు వేనన్న చెప్పినట్టు ఎంతమంది షాంపిల్ తీసుకున్నారో కూడా చెప్పిండ్రు. కాబట్టి నేనేమంటున్నంటే ఈ 4 నెలల్లో కూడా ప్రభుత్వం ఏదో వాళ్ళు ఆశపడ్డారు కాంగ్రెస్కి ఏదైతే షిఫ్ట్ అయిందో ఆ ఓటు మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఏదైతే మహిళలు, ఏదైతే రైతులు, ప్రధానంగా మహిళలు, రైతులు, ఈ అవ్వలు పింఛన్ 4,000 ఇస్తారని ఎటైతే బెండ్ అయినరో కేసీఆర్ ఇచ్చింది కదా వాళ్ళు కూడా ఇస్తారేమని ఆశపడ్డారు. తప్పేం లేదు, మనిషి ఆశాజీవి కదా. అయితే అది అమలు కాలేదు. స్పష్టంగా అమలు కానప్పుడు ఏమైంది, మళ్ళీ సెట్ బ్యాక్ వచ్చింది ఎవరైతే ఉందో. అయితే ఇక్కడ అనుకోవచ్చు, కొంతమంది అంటుండ్రు ఏమంటే వీళ్ళు బీఆర్ఎస్ సెంట్రల్లో పోయి ఏం చేశారు, ఇక్కడ వీళ్ళని గెలిపిస్తేనే ఈ జరిగి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు అవుతాయి, వీళ్ళు అసెంబ్లీలో కొట్లాడితేనే అమలు అవుతాయి, వీళ్ళకి బలం ఇస్తేనే అమలు అవుతాయి అనే దాని మీద స్పష్టంగా ప్రజలు, తెలంగాణ సమాజం చాలా ఎంత అద్భుతంగా అంటే ఏదైతే మ్యాథమెటిక్స్ ఉన్నా పొలిటికల్ సైన్స్ ఆ రిజల్ట్ ఇచ్చే ప్రజలు. కాబట్టి తప్పకుండా 100% ఏదైతే సిప్యాక్ ఇచ్చిందో ఆ సిప్యాక్ సర్వేని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఏదో అది మనకు అది బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గా ఇచ్చిందని కాదు, ఓట్ బ్యాంక్ కూడా అట్టే షిఫ్ట్ అయింది. పోనీ ఒక 4-5% ఓటుతో కాంగ్రెస్ గెలిచింది, ఓ 10% తోని బీఆర్ఎస్ మొన్న 40 సీట్లు వచ్చింది కాదు కదా, జస్ట్ 1.38% ఏదో చిన్న లిటిల్ బిట్. సో ఇప్పుడు అది ఏ ఓటు అయితే పోయిందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కిరణ్ చెప్పిండు రైతులు, మహిళలు వాళ్ళు పోయినరు, వాళ్ళు బ్యాక్ వచ్చిండ్రు అనేది చెప్తున్నాడు. వాళ్ళే పోయినరు. సో ఎవరైతే ఆశపడ్డారో ప్రజలు వాళ్ళు పోయినరు, వాళ్ళే సెట్ బ్యాక్ వచ్చారు. కాబట్టి ఏదైతే సిప్యాక్ ఇచ్చిన సర్వే దాదాపు అది నిజం కావడానికి దగ్గరగా ఉంది. కాబట్టి అన్న చెప్పినట్టు 2 రోజులలో మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా కేసీఆర్ గారు ఇప్పుడు సిప్యాక్ సర్వేలో కిరణ్ ఇంకో మాట కూడా చెప్పాడు, కరెంటు పోలేదు, అప్పుడు నీళ్ళు వచ్చినాయి, రైతులకు టైంకు టెన్షన్గా రైతు బంధు పడ్డది. రైతు బంధు ఎప్పుడు పడ్డదండి, మొన్న పడ్డది. అంటే నేను ఏమంటున్నా, విమర్శించడం కాదు, ఇదంతా ప్రాక్టికల్గా చూసిండ్రు కదా. ఇప్పుడు వాళ్ళు 4,000 ఇచ్చుంటే, వాళ్ళు 15,000 ఇచ్చుంటే, వాళ్ళు కరెంటు పోకుండా చూసుంటే, వడ్ల ఇవన్నీ జరిగి ఉంటే మాత్రం 100% కాంగ్రెస్కి ఎడ్జి ఉండేది. కానీ ఇవన్నీ జరగలే కదా. అదేవిధంగా 7 తారీఖు నాడు రుణమాఫీ చేసి ఉంటే, ఇవన్నీ జరిగి ఉంటే ఆ 1.5% కాదు కదా, ఇంకా 2% పెరిగేది కాంగ్రెస్ కు. కానీ వాళ్ళు చెయ్యలేదు కాబట్టి ఏదైతే నమ్మిండ్రో ఆడ మోసపోయింది కాబట్టి, మోసం చేసింది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అంటావా 1982లో వాళ్ళకి 2 సీట్లు వచ్చినాయి, అక్కడి నుంచి కొట్లాడుకుంటే 300 పోయినారు దేశంలో. కానీ ఇక్కడ మాత్రం ఆ 2-3 ఇటుకన్నా కొట్లాడి వాళ్ళకి పెద్దగా ఊరికే వాళ్ళు అనుకుంటున్నారు తప్పించి ఆ బీజేపీ లైన్ అంతగా 40 ఏళ్ల నుంచి అది అంతకంటే మించి జారే పరిస్థితి లేదు, పోయే పరిస్థితి కూడా లేదు స్పష్టంగా. కాబట్టి అల్టిమేట్గా పోయిన ఓటు మళ్ళీ బీఆర్ఎస్కి వస్తుంది, నమ్మకం ఉంది కాబట్టి అనేది విశ్వాసం. అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ఓటు తిరిగి బీఆర్ఎస్కు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నాటికి పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి కాబట్టి తప్పకుండా ఎన్నికల ఫలితాలు కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు అలాగే వేణుగారు చర్చలో పాల్గొన్నందుకు.